చూద్దాము అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ ద వీడియో ప్లీజ్. వీడియో విత్ ఆడియో. మా సినిమా వస్తుంది అనగానే ఒక రాజు సంక్రాంతికి. మీరు హిట్ చేస్తే నేను కూడా ఒక పికిల్ బాల్ టీం కొనుక్కుంటా. నా దగ్గర టీం పేరు రెడీ ఉంది. నల్లకుంట నాటీస్, చిక్కడపల్లి చీతాస్. ఈ రెండింటిలో చేద్దామని ఫిక్స్ అవుదాం. సంక్రాంతికి రిలీజ్ Jan 14 మీరు హిట్ చేస్తే నేను కూడా శోభితతో కూర్చుంటా ఓనర్ లాగా. సో సినిమా హిట్ అయినట్టయితే మీరు పికిల్ బాల్ టీమ్ కొంటాను అని చెప్పారు. ఇంతకీ ఏ పికిల్ కొంటున్నారు? ఆవకాయ, నిమ్మకాయ? 1 second. Yes, I'm very interested about the pickle ball team. ప్రొడ్యూసర్ గారు ఏమి ఇస్తారో దాన్ని బట్టి డిపెండెంట్. మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్ బట్టి అది ఆవకాయ, పికిల్ బాల్ అనేది డిసైడ్ చేస్తాం. నేను ఇందాక చూసాను ఆయన దగ్గర 2 kinds of keys. కార్ అనుకుంటా. మేబీ ఆ సెకండ్ కి మందే అయి ఉండొచ్చు. ఓకే, I'm sure. మీరు నా ఎక్స్పెక్టేషన్స్ పెంచకండి. హార్టీ కంగ్రాచులేషన్స్. నాటి ఏంటి అక్కడ వెనకాల చూసారా కొత్త టవర్స్ కూడా వస్తున్నాయి. అందులో 16th floor చూసారా? అది ఒక 2 floors ఖాళీ ఉన్నాయంట. చూడండి మరి మీరు మధ్య మధ్యలో క్లూజ్ చేస్తుండండి. ఎస్, వంశీ గారు వెనకాల ఉండేటువంటి టవర్స్ లో 2 floors ఖాళీగా ఉన్నాయి. ఒక ఫ్లోర్ నవీన్ కి, ఒకటి నాకు. నెక్స్ట్ ఫంకీ వస్తుంది కదా మనం, అందుకని. ఓకే, ఇంకొక వీడియో ఉంది చూడండి. నెక్స్ట్ వీడియో ప్లీజ్. అది ఆ 2 floors ప్లాన్ చూపిస్తున్నారు ఆయన. నీకేది 4 BHK 5 BHK అని అడుగుతున్నారు. కాదు దీనికెందుకు BGM అసలు? అదే అంటే పాపం శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈ 1 month నుంచి ఇది తప్ప ఏం వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకొని పడుకుంటున్నారు. సో అది ఏ ప్లాన్ అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాను నేను. మీనాక్షి, వాట్ వాస్ హీ షోయింగ్? అది ఆవకాయ పికిల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అని డిస్కస్ చేస్తున్నారు. సో దేవర్ లైక్ సరే ఓకే, కానీ ఇది ఒక స్టోరీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. దేవర్ లైక్ విచ్ స్టోరీ అంటే ఈజ్ లైక్ స్టోరీ బిల్డింగ్, అది 20 story బిల్డింగ్ అని, లేకపోతే ఒక కామెడీ స్టోరీ అని. ఎట్లా ఉండేదానివి మీనాక్షి? నవీన్తో తిరిగి ఎట్లా తయారైపోయావు? స్టోరీ బిల్డింగ్ నేర్పించేసా. అదే ఎవరైనా సరే అపార్ట్మెంట్ బిల్డింగ్ అంటారు కానీ స్టోరీ బిల్డింగ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. వావ్, చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? ఆ గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఓకే, ఈ డైలాగ్ మీరు బాబీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారని అంటున్నారు. ఇది నిజమేనా? అన్నయ్యకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆయనకు చాలా ఇమోషనల్. ఇక్కడ ఫీలింగ్స్ తక్కువ. మీరు చూడండి, అందుకే అక్కడ గడ్డం తక్కువ ఉంది. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా సరే కట్ ఇట్. నవీన్ మధ్యలో ఒక బ్యాలెన్స్, అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ప్లీజ్. ఇది ద లేటెస్ట్ వీడియో, జస్ట్ ల్యాండింగ్. వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో యుఎస్లో మాస్టర్స్ చేయాలని మా పేరెంట్స్ కల ఈరోజు నిజమైంది. అమెరికాలోనే టాప్ యూనివర్సిటీ అయిన వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో నుంచి ఇప్పుడే డిగ్రీ తీసుకోవడం జరిగింది. అమెరికన్ ఆడియన్స్ దాదాపు $2 million కూడా ఇచ్చారు ఈ డిగ్రీకి. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా అమ్మ నాన్న కళ నిజం చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ కమలాడే, సుమ కనకాల, లెట్స్ గో. ఆ లాస్ట్ లైన్ ఏంటి? అది మీరు కూడా మా డిగ్రీలో ఇప్పుడు డిస్టింక్షన్ వస్తే అలా అంటారంట అమెరికాలో. లాటిన్ భాషలో ఏదో అంటారు, ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆనర్ అని విన్నాను నేను. కరెక్ట్. సుమా కమలానీనో ఏదో అంటే మా ఇండియన్ భాషలో మీ పేరు వాడేసేయాలని మీ పేరు కూడా వాడేసాం. ఈ వాల్మార్ట్ ఒక యూనివర్సిటీ అని మాకు ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీ అండి ఇది. ఇప్పుడు టాప్ యూనివర్సిటీ యుఎస్ లో. అంత ఈజీ కాదు అక్కడ నుంచి డిగ్రీ. ఎగ్జాక్ట్లీ. సో కాస్కో కూడా. ఎస్, వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో స్టూడెంట్స్ అందరికి
ఓకే, సో త్వరలోనే మీకు వాల్ గ్రీన్స్ నుంచి కూడా రావాలని టార్గెట్ నుంచి కూడా మీరు ఆ యూనివర్సిటీ పిహెచ్డి నెక్స్ట్ దాంట్లోనే. తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ థింక్ అదే యూనివర్సిటీలో చదివినటువంటి ఇంకొక కుర్రాడు కూడా ఇక్కడే ఉన్నారు. బట్ ఐ థింక్ హీస్ యువర్ జూనియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. హీస్ నన్ అదర్ దాన్ చంద్రబోస్ గారు. ఆయనే షాక్కి గురయ్యారు. జస్ట్ ఇప్పుడే ఆయన అది ఆయన గ్రహించారు. ఇంకా పెద్ద ఆస్కర్ డిగ్రీ అది. అవును. అది బెవర్లీ హిల్స్, అది మనం బంజారా హిల్స్ వెళ్తే అది బెవర్లీ హిల్స్. ఓకే, సో చంద్రబోస్ గారు ఈ సినిమాలోని అన్ని పాటలు సింగిల్ షీల్డ్స్ అనే కార్యక్రమం మనం మొదలు పెట్టే ముందు ఐ హ్యాడ్ వన్ రియలీ ఇంట్రెస్టింగ్ డౌట్. మీది ఈ లవ్ స్టోరీని ప్రపోజ్ చేయడానికి మేము చాలా సినిమాల్లో చాలా రకాలైనటువంటి సీన్స్ని చూసాం, కానీ ఇది చాలా కొత్తగా ఉండింది. ఐ థింక్ దీన్ని చాలామంది అడాప్ట్ చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఎలాగైతే ఒక క్రైమ్ సీన్ని డిటెక్ట్ చేస్తారో అలాగే ఉండింది. ఈ కుక్క పిల్ల, ఈ సీన్స్ ఇవన్నీ మీరు ఎలా కన్సీవ్ చేశారు? మీరు నిజంగానే ఒక డాగ్ లవరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన జానేజీ గారు అందరికీ లవ్ యూ సో మచ్. అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు. క్వశ్చన్ అడిగారు, వెళ్ళిపోయారు ఆవిడ ఆల్రెడీ. ఏం అడిగారు ఇందాక? అంటే డిటెక్టివ్ లాగా ఒక ఆపరేషన్ చారులత అనే సీన్స్ థియేటర్స్లో మనం చూస్తున్నాం, చాలా గట్టిగా పేలుతున్నాయి. లాస్ట్ 2 వీక్స్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆ సీన్స్ అన్నిటికీ. అండ్ యాక్చువల్గా దానికి పెట్టడానికి కారణం నేను యాక్చువల్గా చాలా పెద్ద డాగ్ లవర్ని. సో ఎలాగైనా ఒక డాగ్ సీన్ సినిమాలో పెట్టాలని మాకు ఉండింది. సో క్యారెక్టరైజేషన్ రాసినప్పుడే చారులతకి ఆ క్యారెక్టరైజేషన్ రాసాం. రండి, మీరు అడిగిన దానికి ఎక్కడ. సో ఆ అమ్మాయి ఏమో అస్సలు కుక్కలంటే చాలా భయం, మేమేమో డాగ్ లవర్ అని రాసిస్తాం. సో మేము షూటింగ్ అప్పుడు అసలు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను షాకు. సో ఫైనల్గా మొత్తానికి యాక్చువల్గా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సీన్లోనే, తను ఒక డాగ్ లవర్గా నటించడం అనేది అక్కడ. సో ఆ సీన్స్ అన్నీ థియేటర్లో చాలా పేలుతున్నాయని మాకు ఈ సినిమా షూటింగ్లో యాక్చువల్గా మీరు చూస్తే కనుక జాతర సీన్లో అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఆల్మోస్ట్ ఇంకా డైయింగ్ కండిషన్స్లో ఉండింది. సో వీ అడాప్టెడ్ దట్ డాగ్ అండ్ ఆ డాగ్ పేరు మాయా అని పెట్టాము. సో తన అనగా ఒక రాజు డాగ్. సో వన్ డేలో చచ్చిపోతుందని చెప్పారు డాక్టర్స్. ఆల్మోస్ట్ 4-5 డేస్ క్రిటికల్ కండిషన్లో ఉండింది. బట్ సమ్హౌ మిరాక్యులస్లీ షీ సర్వైవ్డ్ అండ్ ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది. అండ్ షీఈస్ ప్లేయింగ్. సో డాగ్ లవర్స్ అందరికీ ఎవరైనా ఈ ప్రచారం చూస్తుంటే ప్లీజ్ అడాప్ట్ అండ్ రెస్క్యూ డాగ్స్. దే గివ్ ద సేమ్ లవ్ యాజ్ మీ గోల్డెన్ రిట్రీవర్స్ కానీ, షిట్జూలు కానీ, సైబీరియన్ హస్కీలు కానీ, వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఈ మన రెస్క్యూ స్ట్రీట్ డాగ్స్ కూడా అంతే ప్రేమ మీకు ఇస్తారు. సో దాట్స్ ద లిటిల్ మెసేజ్ దట్ వీ వాంటెడ్ టు గివ్ త్రూ దిస్ ఫిల్మ్. యా, That's why I have churro at home. థ్యాంక్ యూ. Okay, so let's start off. Yeah. Okay, so first hairstylist Yesu.